the clarity and sufficiency of Scripture. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. బైబిల్ సిద్ధాంతం 7వ భాగం, లేఖనం యొక్క స్పష్టత మరియు పరిపూర్ణత. పరిచయం. దేవుని వాక్యం యొక్క ఉద్దేశమును మరియు శక్తిని అర్థం చేసుకోవడానికి లేఖనం యొక్క స్పష్టత మరియు పరిపూర్ణత అనే సిద్ధాంతాలు అత్యవసరం. లేఖనం యొక్క స్పష్టత బోధించేది ఏమిటంటే, సాధారణ విశ్వాసులు జాగ్రత్తగా చదవడం ద్వారా మరియు పరిశుద్ధాత్మపై ఆధారపడడం ద్వారా దేవుని సత్యాన్ని అర్థం చేసుకోగలిగే రీతిలో బైబిల్ దేవుని సత్యాన్ని తెలియజేస్తుంది. లేఖనం యొక్క పరిపూర్ణత బోధించేది ఏమిటంటే, రక్షణ, విశ్వాసము మరియు దైవభక్తితో కూడిన జీవితానికి అవసరమైన ప్రతిదీ బైబిల్లో ఉంది. ఈ సిద్ధాంతాలు విశ్వాసులను 2 తీవ్రమైన పొరపాట్ల నుండి కాపాడుతాయి. మొదటిది, లేఖనము ఎంత అస్పష్టంగా ఉందంటే దానిని కేవలం ఆధ్యాత్మిక ఉన్నత వర్గం లేదా మత సంస్థ మాత్రమే అర్థం చేసుకోగలదనే ఆలోచనను ఇవి తిరస్కరిస్తాయి. రెండవది, లేఖనం అసంపూర్ణంగా ఉందని మరియు దానికి అదనపు ప్రత్యక్షతలు, సాంప్రదాయాలు లేదా మానవ తత్వశాస్త్రాలను జోడించాలనే ఆలోచనను ఇవి తిరస్కరిస్తాయి. దేవుడు తన ప్రజలను గందరగోళానికి గురి చేయడానికి కాదు, తనను తాను స్పష్టంగా బయలుపరచడానికే తన వాక్యాన్ని ఇచ్చాడు. లేఖనంలోని కొన్ని భాగాలకు శ్రద్ధతో కూడిన అధ్యయనం అవసరమైనప్పటికీ రక్షణ మరియు పవిత్రమైన జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సత్యాలు అర్థమయ్యేవే. అదేవిధంగా లేఖనం సంపూర్ణమైనది, ఎందుకంటే విశ్వాసులు రక్షణ కొరకు మరియు విశ్వాసయుతమైన క్రైస్తవ జీవితం కొరకు తెలుసుకోవలసిన వాటన్నిటిని దేవుడు తన వాక్యంలో అందించాడు. ఈ అధ్యయనం లేఖనం యొక్క స్పష్టత మరియు సంపూర్ణత యొక్క అర్థాన్ని, వాటి బైబిల్ ఆధారాలను, సాధారణ అపార్థాలను, ఆచరణాత్మక చిక్కులను మరియు దేవుని వాక్యం పట్ల విశ్వాస యొక్క బాధ్యతను పరిశీలిస్తుంది. ఇందులో 10 విషయాలు కలవు. మొదటి విషయం, లేఖనం యొక్క స్పష్టత. స్పష్టత యొక్క నిర్వచనం. లేఖనం యొక్క స్పష్టత అంటే బైబిల్ యొక్క ముఖ్యమైన బోధనలు సాధారణ విశ్వాసులు జాగ్రత్తగా అధ్యయనం చేయడం ద్వారా మరియు పరిశుద్ధాత్మ యొక్క ప్రకాశం ద్వారా అర్థం చేసుకోగలిగేంతగా స్పష్టంగా అందించబడడం. ఈ సిద్ధాంతాన్ని కొన్నిసార్లు లేఖనం యొక్క సుస్పష్టత అని కూడా అంటారు. బైబిల్ కేవలం పండితులకు లేదా మత నాయకులకు మాత్రమే అందుబాటులో ఉండే ఒక రహస్య సాంకేత భాషగా వ్రాయబడలేదు. లేఖనం అర్థం చేసుకోవడానికి ఇవ్వబడింది. దేవుడు తన ప్రజలను తన వాక్యాన్ని చదవమని, వినమని మరియు దానికి విధేయత చూపమని ఆజ్ఞాపిస్తాడు. పగలు రాత్రి దానిని గూర్చి ధ్యానించవలెను. యెహోషువ 1:8. చదువువాడు ధన్యుడు. ప్రకటన 1:3. ఈ ఆజ్ఞలు లేఖనాలను అర్థం చేసుకోగలమని భావిస్తాయి. దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు. దేవుడు గందరగోళానికి కర్త కాదు. దేవుడు గందరగోళానికి కర్త కాదు. 1 కొరింథీ 14:33. దేవుడు తన ప్రజలు తనను తెలుసుకోవాలని కోరుకుంటాడు. కాబట్టి ఆయన సత్యాన్ని స్పష్టంగా మరియు నమ్మకంగా తెలియజేస్తాడు. రక్షణ యొక్క ముఖ్యమైన సందేశం స్పష్టంగా ఉంది. బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. మానవ పాప స్వభావం, క్రీస్తు మరణం మరియు పునరుత్థానం, పశ్చాత్తాపము మరియు విశ్వాసం, కృప ద్వారా రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించుము, అప్పుడు నీవు రక్షింపబడేదు. అపోస్తల కార్యం 16:31. సువార్త సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉంది. రెండో విషయం, లేఖనాల స్పష్టతకు బైబిల్ ఆధారాలు. దేవుడు సామాన్య ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. లేఖనాలు వీరి కోసం వ్రాయబడ్డాయి. కుటుంబాలు, సంఘాలు, దేశాలు, వ్యక్తిగత విశ్వాసులు. ఇది పండితులకు లేదా యాజకులకు మాత్రమే పరిమితం కాలేదు. మోషే ఇశ్రాయేలులతో ఇలా చెప్పాడు. ఈ మాటలు
నీ హృదయంలో ఉండవలేదు. ద్వితీయోపదేశ కాండం 6:6. తల్లిదండ్రులు తమ పిల్లలకు శ్రద్ధగా లేఖనాలను బోధించాలని ఆజ్ఞాపించబడ్డారు. ప్రజలు లేఖనాలను అర్థం చేసుకోవాలని యేసు ఆశించారు. యేసు తరచుగా ఇలా అడిగారు, మీరు చదవలేదా? మత్తయి 12:3. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే బాధ్యతను క్రీస్తు ప్రజలపై ఉంచారు. లేఖనం వెలుగునిస్తుంది. నీ వాక్యములు వెల్లడవుటతో వెలుగు కలుగును. అది సామాన్యులకు గ్రహణ శక్తిని కలగజేయను. కీర్తన 119, 130. దేవుని వాక్యం సామాన్య మరియు సాధారణ ప్రజలకు కూడా జ్ఞానోదయం కలిగిస్తుంది. తిమోతి చిన్నతనం నుండే లేఖనాలను నేర్చుకున్నాడు. నీవు చిన్నప్పటి నుండే పరిశుద్ధ లేఖనములను ఎరిగి ఉన్నావు. 2 తిమోతి 3:15. పిల్లలు లేఖనంలోని ముఖ్యమైన సత్యాలను నేర్చుకొని అర్థం చేసుకోగలరు. 3వ విషయం, లేఖనం యొక్క స్పష్టత గురించి అపార్థాలు. స్పష్టత అంటే ప్రతిదీ సమానంగా సులభం అని కాదు. కొన్ని వాక్య భాగాలను అర్థం చేసుకోవడం కష్టం. పేతురు ఇలా ఒప్పుకుంటున్నాడు. వాటిలో కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయి. 2 పేతురు 3:16. స్పష్టత సిద్ధాంతం ఈ క్రింది వాటి అవసరాన్ని తిరస్కరించదు. జాగ్రత్తగా అధ్యయనం చేయడం, బోధన, ప్రార్థన, ఆధ్యాత్మిక పరిపక్వత. స్పష్టత మానవ పాప స్వభావాన్ని తొలగించదు. ప్రజలు తరచుగా ఈ కారణాల వల్ల లేఖనాలను తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆధ్యాత్మిక అంధత్వం, అహంకారం, అవిశ్వాసం, జాగ్రత్త లేని వ్యాఖ్యానం. సమస్య లేఖనాలతో కాదు, పాపభరితమైన మానవ హృదయాలతోనే ఉంది. స్పష్టతకు పరిశుద్ధాత్మ ప్రకాశం అవసరం. విశ్వాసులు లేఖనాలను సరిగా అర్థం చేసుకోవడానికి మరియు అన్వయించుకోవడానికి పరిశుద్ధాత్మపై ఆధారపడతారు. సహజ మనుష్యుడు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలను అంగీకరించడు. 1 కొరింథీ 2:14. దైవ సత్యాన్ని స్వీకరించడానికి ఆత్మ హృదయాలను మరియు మనసులను తెరుస్తుంది. 4వ విషయం, లేఖనాల సమగ్రత. సమగ్రత యొక్క నిర్వచనం. లేఖనాల సమగ్రత అంటే రక్షణకు మరియు దైవభక్తితో కూడిన జీవనానికి అవసరమైన సమస్త ప్రత్యక్షతను బైబిల్ కలిగి ఉందని అర్థం. ప్రతి ఆధ్యాత్మిక అవసరానికి తగినట్లుగా లేఖనాలు విశ్వాసులను సంపూర్ణంగా సన్నద్ధం చేస్తాయి. తద్వారా దైవజనుడు సంపూర్ణుడై ప్రతి సత్కార్యమునకు పూర్తిగా సిద్ధపడి ఉండను. 2 తిమోతి 3:17. రక్షణకు లేఖనాలు సమగ్రమైనవి. క్రీస్తు సువార్తను బైబిల్ సంపూర్ణంగా వెల్లడిస్తుంది. యేసు క్రీస్తు అని మీరు నమ్మునట్లుగా ఇవి వ్రాయబడినవి. యోహాను 20:31. రక్షణ మార్గాన్ని తెలుసుకోవడానికి విశ్వాసులకు అదనపు ప్రత్యక్షతల అవసరం లేదు. లేఖనాలు క్రైస్తవ జీవితానికి సంపూర్ణమైనది. దేవుని వాక్యం ఈ విషయాల గురించి ఉపదేశిస్తుంది. ఆరాధన, నైతికత, కుటుంబ జీవితం, సంఘ జీవితం, ఆధ్యాత్మిక ఎదుగుదల. ఆయన దైవశక్తి మనకు జీవమునకును భక్తికి సంబంధించిన వాటన్నిటిని అనుగ్రహిస్తుంది. 2 పేతురు 1:3. లేఖనమే అంతిమ అధికారం. లేఖనం సంపూర్ణమైనది కాబట్టి దానికి సమానమైన అధికారికంగా దేనిని జోడించలేము. మానవ సాంప్రదాయాలు, దర్శనాలు లేదా తత్వశాస్త్రాలు దైవ ప్రత్యక్షతగా లేఖనానికి సాటి రాలేదు. 5వ విషయం, లేఖన సంపూర్ణతకు బైబిల్ ఆధారాలు. లేఖన విశ్వాసిని సంపూర్ణంగా సన్నద్ధం చేస్తుంది. దేవుని మనుషుడు సంపూర్ణుడగునట్లు సమస్త లేఖనములు దైవావేశం వలన కలిగినవి. 2 తిమోతి 3:16-17. విశ్వాసంతో జీవించడానికి బైబిల్ సంపూర్ణమైన ఆధ్యాత్మిక సామాగ్రిని అందిస్తుంది. దేవుని వాక్యానికి ఏమి జోడించవద్దనే విశ్వాసులకు హెచ్చరిక. ఆయన మాటలకు నీవు ఏమి చేర్చవద్దు. సామెతలు 36. ఎవడైనా వీటికి ఏమైనా చేర్చితే ప్రకటన 22:18. దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని మార్చకూడదు లేదా కొత్త ప్రత్యక్షత అని చెప్పబడే వాటితో భర్తీ చేయకూడదు. క్రీస్తు మరియు అపోస్తులు లేఖనాలను ఆశ్రయించారు. యేసు మరియు అపోస్తులు బోధించడానికి మరియు సరిదిద్దడానికి లేఖనాలను పూర్తిగా సరిపోతాయని భావించారు. ఇది వ్రాయబడి ఉన్నది. మత్తయి 4:4.
క్రీస్తు కేవలం లేఖనాల ద్వారానే శోధనను జయించాడు. విశ్వాసం ఒక్కసారే అప్పగించబడింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం. యూదా 3వ వచనం. లేఖనాలలో నమోదు చేయబడిన అపోస్తుల విశ్వాసం సంపూర్ణమైనది. 6వ విషయం, లేఖనాల సంపూర్ణతకు సవాలు. లేఖనాలకు జోడించబడిన మానవ సాంప్రదాయాలు, కొన్ని మత వ్యవస్థలు సాంప్రదాయాలను లేఖనాలతో సమానమైన అధికారంతో ఉన్నంతగా పరిగణిస్తాయి. అయితే దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్న సాంప్రదాయాలను యేసు గద్దించారు. మీ సాంప్రదాయాల ద్వారా దేవుని వాక్యాన్ని నిష్ఫలం చేస్తున్నారు. మార్కు 7:13. నూతన ప్రత్యక్షత వాదనలు. కొందరు లేఖనాలకు మించిన సిద్ధాంతపరమైన సత్యాన్ని జోడించే నిరంతర ప్రత్యక్షతలు ఉన్నాయని వాదిస్తారు. కానీ విశ్వాసానికి మరియు దైవభక్తికి అవసరమైన సంపూర్ణ ప్రత్యక్షతగా లేఖనమే తనను తాను సమర్పించుకుంటుంది. మానవ తత్వ శాస్త్రంపై ఆధారపడడం. మానవ జ్ఞానం దైవిక ప్రత్యక్షతకు ప్రత్యామ్నాయం కాలేదు. ఎవడైనా తత్వము చేతను వ్యర్థమైన మోసము చేతను మిమ్మల్ని పాడు చేయకుండానట్లు జాగ్రత్త పడండి. కొలస్సీ 2:8. సత్యానికి అంతిమ ప్రమాణాన్ని లేఖనం మాత్రమే అందిస్తుంది. సాంస్కృతిక ఒత్తిడి. ఆధునిక సంస్కృతి తరచుగా విశ్వాసులను బైబిల్ బోధనలను విడిచిపెట్టమని ఒత్తిడి చేస్తుంది. అయినప్పటికీ లేఖనం ప్రతి తరంలోనూ సరిపోతుంది మరియు అధికారికమైనదిగా ఉంటుంది. మన దేవుని వాక్యం నిరంతరం నిలిచింది. యెషయా 48. 7వ విషయం, స్పష్టత మరియు సరిపోవడం మధ్య సంబంధం. ఈ రెండు సిద్ధాంతాలు కలిసి పనిచేస్తాయి. లేఖనం స్పష్టంగా ఉన్నందున అది విశ్వాసులకు మార్గనిర్దేశం చేయగలదు. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి అది సత్యాన్ని సమర్థవంతంగా బోధిస్తుంది. లేఖనం సరిపోతుంది కాబట్టి దానికి సమానమైన అధికారం కోసం మరేది అవసరం లేదు. విశ్వాసుల ఆధ్యాత్మిక మార్గనిర్దేశం కోసం ధైర్యంగా లేఖనంపై ఆధారపడవచ్చు. అవి రెండు కలిసి సంఘాన్ని కాపాడుతాయి. ఈ సిద్ధాంతాలు వీటి నుండి కాపాడుతాయి. ఆధ్యాత్మిక ఉన్నత వర్గ ఆధిపత్యం, తప్పుడు ప్రత్యక్షతలు, మానవ సాంప్రదాయాలు, సిద్ధాంతపరమైన గందరగోళం. సంఘం దేవుని వాక్యంలో స్థిరంగా ఉంటుంది. 8వ విషయం, బోధకులు మరియు ప్రబోధకుల పాత్ర. బోధకులు లేఖనాలను వివరించడంలో సహాయపడతారు. లేఖనాలు స్పష్టంగా ఉన్నప్పటికీ విశ్వాసులు గ్రహణ శక్తిలో ఎదగడానికి సహాయపడడానికి దేవుడు బోధకులను నియమించాడు మరియు ఆయన కొందరిని కాపర్లుగాను బోధకులుగాను నియమించాడు. ఎఫెసీ 4:11. నమ్మకమైన బోధ దేవుని వాక్యాన్ని వివరిస్తుంది మరియు దానిని ఆచరణలో పెడుతుంది. బోధకులు లేఖనాలకు ప్రత్యామ్నాయం కారు. సంఘ నాయకులు లేఖనాలను నమ్మకంగా బోధించినంత వరకు మాత్రమే వారికి అధికారం ఉంటుంది. విశ్వాసులు ప్రతి బోధను బైబిల్ ద్వారా పరీక్షించుకోవాలి. వారు పూర్ణ మనస్సుతో ఆ వాక్యం అంగీకరించి ప్రతి దినం లేఖనములను పరిశోధించింది. అపోస్తుల కార్యం 17:11. ప్రసంగం లేఖనాలలో పాతుకుపోయి ఉండాలి. ప్రసంగి యొక్క బాధ్యత వాక్యమును ప్రకటించుము. 2 తిమోతి 4:2. మానవ అభిప్రాయాలు బైబిల్ సత్యానికి ప్రత్యామ్నాయం కాలేవు. 9వ విషయం, ఈ సిద్ధాంతాల ఆచరణాత్మక ప్రాముఖ్యత. స్పష్టత బైబిల్ పఠనాన్ని ప్రోత్సహిస్తుంది. విశ్వాసులు లేఖనాల్లోని ముఖ్యమైన సత్యాలను అర్థం చేసుకుంటామని ఆశిస్తూ వాటిని ధైర్యంగా చదవాలి. సమృద్ధి విశ్వాసాన్ని కలగజేస్తుంది. దేవుడు లేఖనాలలో అవసరమైన సత్యాన్ని అంతటినీ అందించాలని క్రైస్తవులు విశ్వసించవచ్చు. ఈ సిద్ధాంతాలు ఆత్మీయ పరిపక్వతను ప్రోత్సహిస్తాయి. దేవుని వాక్యం విశ్వాసం ఎదుగుదలకు మరియు పరిశుద్ధతకు సిద్ధం చేస్తుంది. ఈ సిద్ధాంతాలు తప్పుల నుండి కాపాడుతాయి. ప్రజలు ఈ క్రింది పనులు చేసినప్పుడు తరచుగా తప్పుడు బోధనలు తలెత్తుతాయి. లేఖనాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, లేఖనాలను చేర్చినప్పుడు, లేఖనాలను వక్రీకరించినప్పుడు ఈ సిద్ధాంతాలు దేవుని జ్ఞానాన్ని గణపరుస్తాయి. దేవుడు తన ప్రజలకు అర్థమయ్యే మరియు సమృద్ధిగా ఉండే రూపంలో తన సత్యాన్ని జ్ఞానయుక్తంగా బయలుపరిచాడు. 10వ విషయం, లేఖనం పట్ల విశ్వాస యొక్క బాధ్యత. లేఖనమును శ్రద్ధగా చదవండి, లేఖనములను పరిశోధించుడి. యోహాను 5:39. లేఖనమును జాగ్రత్తగా అధ్యయనం చేయండి. దేవుని దృష్టిలో యోగ్యుడని కనపరుచుకున్నటకు శ్రద్ధగా చదువుకోండి. 2 తిమోతి 2:15. లేఖనమునకు విశ్వాసముతో విధేయులవ్వండి.
వాక్యమును అనుసరించు వారిగా ఉండండి. యాకోబు 1:22. లేఖనములు ఇతరులకు బోధించండి. విశ్వాసులు దేవుని సత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి. పరిశుద్ధాత్మపై ఆధారపడండి. ఆత్మ లేఖనము ప్రకాశింపజేసి విశ్వాసి హృదయానికి వర్తింపజేస్తుంది. ముగింపు. లేఖనం యొక్క స్పష్టత మరియు సమగ్రత అనే సిద్ధాంతాలు రక్షణకు మరియు పరిశుద్ధమైన జీవితానికి అవసరమైన ముఖ్యమైన సత్యాలను దేవుని వాక్యం స్పష్టంగా వెల్లడిస్తుందని మరియు లేఖనం విశ్వాసులను ప్రతి ఆధ్యాత్మిక అవసరానికి పూర్తిగా సన్నద్ధం చేస్తుందని బోధిస్తాయి. దేవుడు ఇవ్వలేదు, ఆయన వాక్యం మరుగున పడి ఉండుటకు కానీ అసంపూర్ణంగా ఉండుటకు కానీ లేదు. పరిశుద్ధాత్మ ప్రకాశం ద్వారా సామాన్య విశ్వాసులు లేఖనాలను శ్రద్ధగా అధ్యయనం చేయడం ద్వారా సువార్తను గ్రహించి ఆత్మీయ పరిపక్వతలో ఎదగగలరు. అదే సమయంలో విశ్వాసులకు సమానమైన అధికారం కోసం అదనపు ప్రత్యక్షతలు కానీ సాంప్రదాయాలు కానీ అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసానికి మరియు ఆచరణకు లేఖనం మాత్రమే సరిపోతుంది. ఈ సిద్ధాంతాలు దేవుని వాక్యంపై విశ్వాసాన్ని ప్రోత్సహిస్తాయి, సంఘాన్ని తప్పుల నుండి కాపాడుతాయి, విశ్వసనీయమైన బోధన బలపరుస్తాయి మరియు విశ్వాసులను శ్రద్ధతో కూడిన అధ్యయనానికి వినయ విధేయతకు పిలుస్తాయి. ప్రతి తరములో సంఘం స్పష్టమైన మరియు సంపూర్ణమైన దేవుని వాక్యంపై స్థిరంగా నిలబడాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.